హృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు కేరళ కథల్లో 48వ కథను మనం చెప్పుకుంటున్నాం. ఈ కథ కూడా కయంకుళం కొచ్చిన్ని కథయే అనమాట. కయంకుళం కొచ్చిన్ని తంగల్ దగ్గర వశీకరణ విద్య కూడా నేర్చుకున్నామని మనం ఇంతకు ముందు కథలో చెప్పుకున్నాం. కొచ్చిన్ని యొక్క సొంత పేరు కీరిక్కాడ్ అని కూడా చెప్పుకున్నాం. ఆ కీరిక్కాడ్‌లో ఒక ధనవంతుడైన నాయరు ఉండేవాడు. ఆ రోజుల్లో ముఖ్యంగా నాయర్ కులంలో స్త్రీలు పుట్టింట్లోనే ఉండేవారు. భర్తలు ఇల్లరికం వచ్చేవాళ్ళనమాట. వంశపారంపర్యంగా ఇల్లు నాయర్ స్త్రీలకి చెందుతుంది. దీన్ని తరబాడు అని అంటారనమాట. నాయర్ ఇంట్లో పెద్దవాడిని, ఇంటికి పెద్దగా ఉన్న మగవాడిని కార్నవార్ అంటారు. కార్నవార్ అంటారు. అదే నంబూద్రి కుటుంబాల్లో అయితే మోసంబూరి అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే నాయర్ వాళ్ళ ఇంట్లో కూడా అంతా ఆడపెత్తనమే నడుస్తూ ఉంటుంది. ఇతని మాట అసలు చెల్లుబాటు అయ్యేది కాదు. ఆ నాయరు తన భార్య కొరకి ఒక కొత్త ఇల్లును కూడా కట్టిస్తాడు. దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించి దాని లోపల మళ్ళీ చెక్కతో ఇంకో గోడను కూడా కట్టిస్తాడు. ఎందుకని ఆ ఊళ్ళో వాళ్ళందరూ అడుగుతారు. ఒక గోడ కట్టించావు గదా! మళ్ళా లోపల గోడ ఎందుకు కట్టించావంటే, కయంకుళం కొచ్చిన్ని నుండి రక్షణ కోసం రెండో గోడని కట్టించాను. ఆ కొచ్చిన్ని వచ్చినా ఒక గోడకు కన్నం వేయగలడు గానీ, రెండో గోడకు వేయటం కష్టం. అందుకని రక్షణ కోసం రెండో గోడకి కట్టించాను అని గర్వంగా, దర్పంగా చెప్తూ ఉండేవాడు. అది ఆ నోట కొచ్చిన్నికి చేరింది. క్వెషన్‌ని ఓహో! ఈడికి ఏ విధంగానైనా ఒక గుణపాఠం చెప్పాలి అని జెప్పేసి అనుకుంటాడు. క్వెషన్‌ని అవకాశం కోసం ఎదురు జూస్తూ ఉంటాడు. ఈ నాయరు వడ్డీ వ్యాపారం చేస్తూ బంగారు నగలు అయన్నీ తాకట్టు పెట్టుకొని ధనాన్ని అప్పుగా ఇస్తూ ఉంటాడు. అంటే ప్రామిసరీ నోట్ కూడా రాయించుకుంటాడు. అట్లా ఉండగా ఓసారి కొచ్చిన్నికి కొంత డబ్బు అవసరమవుతుంది. ఎంత అవసరమవుతుందంటే, ఒక 100 నాణేలు అవసరమవుతాయి. నాయర్ దగ్గరికెళ్ళి అడుగుతాడు. నాయరు ఇస్తాడు. కానీ క్వెషన్‌నీతో ఏమంటాడంటే, "నీకు అవసరమని ఇచ్చాను. నువ్వంటే భయపడి ఇస్తున్నానని మాత్రం అనుకోవద్దు. నువ్వంటే నాకేం భయం లేదు. నా ఇల్లు కూడా చూసావా ఎలా కట్టించానో. చీమ దూరేంత సందు కూడా లేకుండా గోడలు కట్టించాను" అని చెప్పేసి అంటాడు. అంటే క్వెషన్‌నికి ఈ నాయర్ యొక్క అహంకారాన్ని సహించలేకపోయి, ఈడికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలి అని అనుకుంటాడు. ఒకరోజు ఈ నాయర్ ఏం చేస్తాడంటే, తైల స్నానానికి వెళ్తాడు. అంటే నదికి వెళ్తూ ఒంటి నిండా నూనె పట్టించుకొని, నలుగు పెట్టుకొని నదిలో స్నానం చేసొస్తాడు. కేరళలో చాలా చిన్న చిన్న నదులుంటాయి. మన వాగులు, వంకలు అంటాం గదా! అలాంటి నదులు చాలా ఉంటాయి. అంచేత అందరూ కూడా ఆ నదుల్లోకి పోయి స్నానాలు చేసి వస్తూ ఉంటారు. ఆ నాయరు నదికి తైల స్నానం చేయడానికి వెళ్ళటాన్ని క్వెషన్‌ని చూస్తాడు. చూసిన తర్వాత ఏం చేస్తాడంటే, ఇతనికి ఎలాగైనా ఇప్పుడు గుణపాఠం చెప్పాలి అనుకుంటాడు. అనుకుని దానికి తగిన విధంగా ఒక ఆలోచన చేస్తాడు. నదికి వెళ్ళిన నాయరు మళ్ళీ వెంటనే కొంతసేపటికి తిరిగి ఇంటికొస్తాడు. ఇంటికొచ్చేటప్పటికి అతను ఒంటి నిండా నూనె రాసి ఉంటుంది. వాకిట్లోంచే భార్యని పేరు పెట్టి గట్టిగా పిలుస్తాడు. భార్య వంటింట్లో ఉంటుంది. వెంటనే వాకిట్లోకి వచ్చేస్తుంది. రాగానే ఆ నాయర్ ఏమని చెప్తాడంటే, "నా మిత్రుడు కృష్ణన్ పెళ్ళయ్యి నా దగ్గర నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్ళాడు. ఆ డబ్బు అసలు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసాడు. ఇప్పుడు అతనికి నగలు ఇచ్చేయాలి. అంచేత నువ్వు బీరువా తాళం చెవి తీసి ఆ నగల్ని పట్టుకురా" అని చెప్పి తన చేతిలో ఉన్న డబ్బు సంచిని అక్కడ ఉన్న పెట్టెగోడ మీద పెడతాడు. ఈ నాయర్ భార్య వచ్చి ఆ డబ్బు సంచిని తీసుకెళ్ళి లోపల పెట్టి ఇంట్లో ఉన్న నగల సంచిని తీసుకొచ్చి ఇచ్చి మళ్ళా బీరువాకి తాళం పెట్టేసి ఆ తాళాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి దాచేస్తుంది. మళ్ళీ నాయర్ అడుగుతాడు,
బీరువా తాళం సరిగ్గా యేసావు కదా! నేనిచ్చిన సంచి లోపల పెట్టావు కదా! అంటే పెట్టానండి అని చెప్పేసి నాయర్ భార్య అతనికి చెప్తుందనమాట. అప్పుడు ఆవిడిచ్చిన నగల సంచి తీసుకొని నాయరు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కొంతసేపటికి నదిలో స్నానం చేసిన తర్వాత నాయర్ ఇంటికొస్తాడు. తన రోజువారీ కార్యక్రమాలు చూసుకుంటాడనమాట. అట్లాగా ఒక 2 వారాలు గడిచిపోతాయి. గడిచిపోయిన తర్వాత ఒకరోజు కృష్ణన్ పిళ్ళయ్యి నాయరింటికి వస్తాడు. వచ్చి ధనం తీసుకొస్తాడు. తీసుకొచ్చి నాయర్‌తో ఏం చెప్తాడంటే, "నేను అసలు, వడ్డీ మొత్తం నీకు కట్టేస్తాను. నేను తాకట్టు పెట్టిన నగలు నాకు నువ్వు తిరిగిచ్చేయి" అని చెప్పేసి అంటే, అలాగేనని చెప్పేసి ఈ నాయర్ ఏం చేస్తాడంటే, అసలు, వడ్డీ వీటన్నిటికి లెక్కలు కడతాడు. కట్టి ఎంత అయిందంటే అంత డబ్బు ఈ నాయర్‌కి ఆ కృష్ణన్ పిళ్ళై ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఇంట్లోకెళ్ళి బీరువా తాళం తీసి ఈ కృష్ణన్ పిళ్ళయి నగలు పెట్టి ఉంచిన సంచిని తీసుకొద్దామని చూస్తే కృష్ణన్ పిళ్ళయి నగలు పెట్టి ఉంచిన సంచి కనపడదు. కానీ దాని స్థానంలో ఒక పర్సు కనపడుతుంది. ఒక సంచి కనపడుతుంది. దాంట్లో ఏమున్నాయని చూస్తే ఆ సంచిలో గులకరాళ్ళుంటాయి. కృష్ణన్ పిళ్ళయి నగలు మాత్రం కనపడవు. అప్పుడు భార్యను పిలిచి, "ఇందులో నగలు కనపడతలేదు. కృష్ణన్ పిళ్ళై ఇప్పుడేమో డబ్బులు కడతాకొచ్చాడు. ఆ డబ్బులు కట్టించుకున్నాక అతని నగలు అతనికి ఇచ్చేసేయాలి. అయి ఎక్కడున్నాయి" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు భార్య ఏమంటుందంటే, "15 రోజుల క్రితం నేను మీకు ఇచ్చాను కదా! మీరు ఈ పర్స్ ఇచ్చి లోపల పెట్టమన్నారు. నేను ఈ పర్స్ లోపల పెట్టి ఆ నగల మూట తెచ్చి మీకు ఇచ్చాను" అని చెప్పేసి అంటాడు. అంటే అప్పుడు ఈ నాయర్ ఏమంటాడంటే, "నన్ను ఎర్రోడిని చెయ్యొద్దు నువ్వు. నువ్విస్తావేంటి? నేను తీసుకోవటం ఏంటి?" అని ఆవిడని అడుగుతాడు. అంటే భార్య ఏమంటదంటే, "లేదు లేదు. మీరు నా చేతికి ఈ సంచి ఇచ్చారు. దీంట్లో డబ్బులున్నాయి. దీన్ని ఇలాగే తీసుకెళ్ళి ఇంట్లో ఇనపెట్టెలో, బీరువాలో పెట్టేసేయి. అప్పుడు మీరు చెప్పినట్లు చేసి, మీరు తెచ్చిమ్మన్నట్లు కృష్ణన్ పిళ్ళై యొక్క నగల సంచిని తెచ్చి మీకిచ్చాను. అది పుచ్చుకొని మీరు బయటికి వెళ్లారు" అని చెప్పేసి అంటది. అప్పుడు ఈ నాయర్‌కి భార్య మీద ఎక్కడ లేని కోపం వచ్చేస్తది. "నువ్వు తింగరదానిలాగా ఉన్నావు. నాకసలు గుర్తే లేదు" అని చెప్పేసి చెప్తాడు. "నేను రావటం ఏంటి? నగలు తీసుకెళ్ళటం ఏంటి?" అంటే, "లేదు లేదు, మీరే వచ్చారు. గుర్తు తెచ్చుకోండి" అని చెప్పేసి భార్య అంటది. అప్పుడు నాయరు తన మిత్రుడిని క్షమార్పణ అడుగుతాడు. ఎవరిని? కృష్ణన్ పిళ్ళైని. "ధనం లేదా కొత్త నగలు చేయించడం. నీకేది కావాలో చెప్పు. నగలు ఎక్కడో పోయినియి. కనపడతలేదు" అని చెప్తాడు. చెప్తే కృష్ణన్ పిళ్ళై ఏమంటాడంటే, "నాకు నగలొద్దు, ధనమే ఇచ్చేయండి. మళ్ళా ఏదన్నా నాకు కావాల్సింది నేను కొనుక్కుంటాను" అని చెప్పేసి ఇద్దరు కూర్చొని ఆ నగలకి విలువ కడతారు. విలువ కడితే వాటి విలువ రూ. 2000 అని చెప్పేసి లెక్క కడతారు. అప్పుడు ఈ నాయర్ ఏం చెప్తాడంటే, "ఇప్పటికిప్పుడు రూ. 2000 నా దగ్గర లేవు. నేను ఇవ్వలేను. రూ. 1000 ఇస్తాను. కనమా రూ. 1000కి కొంత సమయం ఇవ్వు. ఆ సమయం ఇచ్చిన దానికి ఆ రూ. 1000కి నేను మీకు ప్రామిసరీ నోటు రాయించిస్తాను" అని అంటాడు. అప్పుడు కృష్ణన్ పిళ్ళై ఏమంటాడంటే, "మనిద్దరం స్నేహితులమే కాబట్టి నువ్వు నాకేమీ నోట్ రాసి ఇవ్వక్కర్లేదు. మనిద్దరం మంచి స్నేహితులు కాబట్టి నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు అన్న ప్రకారం ఇచ్చేసేయి" అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఈ నాయర్ ఏమంటాడంటే, "ఇది మనిద్దరి మధ్యనే ఉండాలి. దయచేసి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు" అంటే కృష్ణ పిళ్ళై సరే అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఈ నాయర్ ఏమంటాడంటే, "నీకు కరెక్ట్‌గా 30 రోజుల్లో మిగిలిన రూ. 1000 ఇచ్చేసి నా నోట్లు నేను తీసుకుంటాను. కానీ నోటు మాత్రం నీ దగ్గరే ఉంచని" చెప్పి నోట్లిచ్చి పంపిస్తాడు. ఆ తర్వాత కొంతసేపటికి కోచ్చిన్ని వస్తాడు నాయరింటికి. వచ్చి చూస్తే నాయరు, నాయరు యొక్క భార్య మొఖాలు వాడిపోయి ఉంటాయి. "ఏమిటి? ఏం జరిగింది? అలా ఉన్నారు" అని క్వెషన్‌ని వాళ్ళని పలకరిస్తాడు. ఎందుకంటే క్వెషన్‌ని కూడా ఆ ఊరతనే కాబట్టి. నాయరు తను కనుసైగతో తన భార్యని హెచ్చరిస్తాడు. "ఏమీ చెప్పొద్దు" అని చెప్పేసి. కానీ నాయర్ భార్య మొత్తం జరిగిందంతా పోసుకొచ్చినట్లు
క్వశ్చన్‌కి చెప్తుంది. అప్పుడు క్వశ్చన్‌ని నాయర్‌కి చెప్తాడు. ఎప్పుడూ ఎవరి దగ్గర గొప్పలు చెప్పుకోవద్దు. అలాగని అవతల వాళ్ళని నువ్వెప్పుడూ తక్కువగా అంచనా వేయొద్దు అని చెప్తాడు. ఇదిగో పెళ్ళి నగలు నేను నీకిస్తున్నాను అని చెప్పేసి అంటాడు. నువ్వు ఎలా తీసుకెళ్ళావంటే అదే చిదంబర రహస్యం. ఎలా తీసుకెళ్ళానో నేను చెప్పను. నాకేం అవసరం లేదు నీ నగలు. నీవు వెళ్ళి ఈ నగల్ని నీ స్నేహితుడైన కృష్ణన్ పిళ్ళైకి ఇచ్చి నీ ప్రామిసరీ నోటు వెనక్కి తెచ్చుకో. నువ్విచ్చిన ₹1000 కూడా వెనక్కి తెచ్చేసుకో అని చెప్తాడు. ఇదంతా కూడా క్వశ్చన్‌ని తను నేర్చుకున్న వశీకరణ విద్య ద్వారా నాయర్‌కి ఒక గుణపాఠాన్ని నేర్పించాడు అని మనం చెప్పుకోవచ్చనమాట. తర్వాత ఇంకో చిన్న కథ క్వశ్చన్‌ని దొంగతనం చేసే సమయంలో తను సమయస్ఫూర్తిగా ఎలా వ్యవహరించాడు అని చెప్పే కథ అనమాట ఇది. అది మండు వేసవికాలం. ఓ రోజు క్వశ్చన్‌ని నాయరు యొక్క బియ్యం కొట్టు దగ్గరికి వెళ్తాడు. బియ్యం అప్పిమ్మని అడుగుతాడు. డబ్బులు లేకుండా అరువు ఇవ్వను అని చెప్పేసి నాయర్ చెప్తాడు. అంతేనా అని క్వశ్చన్‌ని రెట్టిస్తాడు. రెట్టిస్తే నాయర్ కూడా అంతే అని తెగేసి చెప్తాడు. వేసవికాలం అవడం వల్ల అంతా పెరట్లో మంచాలు వేసుకుని పడుకుని ఉంటారు. నాయర్ కూడా వాళ్ళ ఇంట్లో పెరట్లో మంచం వేసుకు పడుకుంటాడు. ఆ ఇంటి కాపలాదారుడు కూడా ఉంటాడు. వాడు కూడా నిద్ర కాపుకోలేక పెనుపాట్లు పడుతూ ఉంటాడు. అప్పుడు కొచ్చెన్ని ముఠ మెల్లిగా దొంగతనానికి వస్తారు. వచ్చి ఆ దళంలో మమ్మాతి అని కొచ్చెన్ని అనుచరుడు కూడా ఉంటాడు. వాడు మెల్లగా ఇంట్లోకి చేరి ఇనప్పెట్టి తాళాలు తెరుస్తాడనమాట. దొంగ తాళం తీసిన తర్వాత ఆ నగలన్నీ మూట కట్టుకుంటారు. అంతలో చీకట్లో ఒకడి కాలు అక్కడ ఉన్న ఇత్తడి గిన్నెలకి తగులుతుంది. ఆ గిన్నెలు కింద పడి డొల్లిపోయి శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి నాయర్‌కి, నాయర్ భార్యకి, కాపలాదారుడికి అందరికీ మెలకువ వస్తుంది. వెంటనే టార్చి లైట్ వేసి దొంగల కోసం వెతుకుతూ ఉంటారు. వీళ్ళు ఒక పక్కన దాక్కుని ఉంటారనమాట. ఇంతలోకి క్వశ్చన్‌కి ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే అక్కడ ఆరుబయట వాకిట్లో మంచాల మీద ఈ నాయర్ యొక్క పిల్లలు కూడా నిద్రపోతూ ఉంటారు. క్వశ్చన్‌ని వెంటనే ఆళ్ళ పిల్లలిద్దరిని తీసుకువెళ్ళి ఆ ఇంట్లో పెరట్లో ఉన్న గడ్డి, గాదం పెరిగిన మొక్కలు, పిచ్చి మొక్కలు పెరిగుంటాయి గదా! ఆ గడ్డి దుబ్బుల్లో ఈ పిల్లల్ని ఎత్తుకెళ్ళి ఆ చీకట్లో పడేస్తాడు. పడేయగానే పిల్లలు భయంతో అమ్మ, నాన్న అంటూ కేకలు పెడతారు. పిల్లలకి ఏమి ప్రమాదం జరిగిందో అని నాయరు, నాయరు పెళ్ళాం, నాయరు యొక్క రాత్రి కాపలాదారుడు వీళ్ళందరూ కూడా పిల్లలు కేకలు వేస్తున్న వైపుకి పరుగులు పెడతారు. ఆ చీకట్లో పిల్లలు ఎక్కడున్నారో వెతుక్కొని ఆ పిల్లల్ని రక్షించడానికి అటు వెళ్ళిన వాళ్ళు ఆ పిల్లల్ని రక్షించి తీసుకొని ఇంటి దగ్గరికి వస్తారు. పిల్లల్ని రక్షించి వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఇనపెట్టి మాత్రం ఖాళీ అయిపోయి ఉంటుంది. ఇది క్వశ్చన్ యొక్క సమయస్ఫూర్తి. దొంగతనం చేసేటప్పుడు కూడా అతను తన మనస్సుని సమయస్ఫూర్తితో ఉపయోగించి ఆ దొంగతనాలు దొరక్కుండా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేస్తూ ఉండేవాడనమాట. ఇది క్వశ్చన్ యొక్క కథ. ఈ కథ ఇంతటితో సమాప్తం. రేపు ఇంకో కథ అది కూడా క్వశ్చన్‌ని గురించే చెప్పుకుందాం. అంతవరకు మిత్రులందరికీ సెలవు. మీ ఆదిశేషు.